తులారాశి వారికి ఈ వారం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. తులారాశి వారికి ఈ వారం మార్పు తెచ్చేటువంటి వారం. ఎందుకంటే తులారాశి వారికి అష్టమ గురుడు ప్రవేశించడం, అలాగే గురుడితో పాటు రవి కూడా అష్టమ స్థానంలో సంచరించేటువంటి స్థితి ఈ వారం కనపడుతుంది. తులారాశి వారికి శని పంచమంలో అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ గురుడు మరియు రవి యొక్క ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు వహించాలి. తులారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొన్ని రాజకీయ ఒత్తిళ్ళు, ఇబ్బందులు మాత్రం కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కనపడుతోంది. తులారాశి వారు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకుండా, టెన్షన్లు వంటివి తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. తులారాశి వారికి రాహుకేతువులు అనుకూలంగా ఉన్నప్పటికీ గురుని యొక్క ప్రభావం చేత, రవి యొక్క ప్రభావం చేత అనవసరమైనటువంటి గొడవలు, చికాకులు మాత్రం వేధిస్తాయి. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి రాజకీయాలకి కొంత ఇబ్బందికి గురవుతారు. తులారాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత టెన్షన్లకి గురయ్యేటువంటి వారం ఈ వారం. తులారాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి ఈ వారం మధ్యస్థ నుండి చెడు ఫలితాలే ఉన్నాయి. వారు ఏవి ఆశించద్దని మాత్రం సూచిస్తున్నాను. తులారాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా కొంత అనుకూలంగా ఉంది. తులారాశి వారికి ఈ వారం కొంత మార్పు కలిగి కొంత అనుకోని చెడు ఫలితాలు కలిగేటువంటి వారంగా మాత్రం తెలియజేస్తూ, తులారాశి వారి ఈ వారం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం, నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం, అలాగే దక్షిణామూర్తి ఆలయాన్ని దర్శించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం.